సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఐక్యత వరకు పోరాటం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు పీడీఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్ పిలుపునియడం జరిగింది. ఎందుకోసమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 18 నెలలు గడుస్తున్నా దేశంలో విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైతే ఉందో అది కేవలం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి మనమంతా గుర్తు చేసుకోవాలి. ఎందుకోసమంటే తెలంగాణ రాష్ట్రం కోసం యావత్ విద్యార్థి లోకమంతా కూడా ఊవెత్తున ఎగిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మన బతుకులు బాగుపడతాయి, మన విద్యారంగం బాగుపడతాయి, మన ఎడ్యుకేషన్ మనకు మొత్తం కూడా మనకే అందుదని ఎన్నో ఆశలతోటి కలలు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక 10 ఏళ్ళు కేసీఆర్ ఏలి తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించిపోయిండు. నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన కూడా ఇప్పటి వరకు కూడా కనీసం విద్యాశాఖ మంత్రి నియమించలేదు. విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎంఈఓలు డిఓలు ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులు ఎక్కడ పోయి ఏ సమస్య ఏ రకంగా చెప్పుకోవాలో తెలుసుకోలేనటువంటి స్థితిలో రేపు విద్యార్థి లోకం ఉంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గత 4 సంవత్సరాల నుండి ఏవైతే విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవి ఎక్కడ కూడా విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదనే సంగతి మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ మన ఊరి మనబడి కార్యక్రమం పెట్టి ప్రభుత్వ స్కూళ్ళలో మొత్తం కూడా టాయిలెట్స్ మొత్తం కూడా కూల్చేయడం వల్ల విద్యార్థులు గతంలో ఏదైతే కంపల్సరీల పోటీ బయటికి వెళ్తున్నారో నేడు కూడా అట్లే వెళ్ళేటటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసినావు. అమ్మ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు కూల్చేసేటువంటి ఏవైతే మూత్రశాలలు టాయిలెట్స్ ఉన్నాయో వెంటనే ఏర్పాటు చేసి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిని. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన డిమాండ్ బంద్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయడంలో గవర్నమెంట్ విఫలమైంది. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో గవర్నమెంట్ విఫలమైంది. దాంతోపాటు ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ డిఓ పోస్టులు లెక్చరర్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయకుండా ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఆ డిమాండ్లతో ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటు మన ఉమ్మడి మామనాడు జిల్లాలో పక్కనే ఉన్నటువంటి గర్ల్స్ కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి వొకేషనల్ కాలేజీలో కూడా బిల్డింగ్ సగం నిర్మాణం చేసి కనీసం వాళ్ళ బెంచీలు కానీ బ్లాక్ బోర్డులు కూడా లేనటువంటి పరిస్థితి. ఇట్లా అనేక సమస్యలు రాష్ట్రంలో ఏ కాలేజ్ చూసుకున్నా ఏ స్కూల్ చూసినా కనీసం మౌలిక సదుపాయాలు లేక కూడా మన రాష్ట్రంలో విద్యారంగం ఉంది. ఆ డిమాండ్లతో ఈరోజు బంద్ నిర్వహిస్తున్న వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడీఎస్ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు మీరు త్వరలో పరిష్కరించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంకా ఉద్యమాలు ఎక్కువ చేసి మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ. ఈరోజు ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలైనటువంటి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నో ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివిన వ్యక్తిగా ఈరోజు ఉన్నతమైన స్థానానికి సీఎంగా, అంటే ప్రభుత్వ పాఠశాల కళాశాలలో ఉన్న సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి ఒక సీఎంగా ఉన్నాడు. కాబట్టి అంటే విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం కూడా ఒక సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక శాఖలకు ముఖ్యమంత్రి అనేక సమీక్షలు నియమించాల్సి ఉంటుంది. ఈ విద్యాశాఖ మెయిన్గా విద్యాశాఖనే వేరే మంత్రికి ఇస్తే నిత్య సమీక్షలు జరిపి విద్యాశాఖలో ఏం సమస్యలు ఉన్నా నిత్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర ఈ విద్యాశాఖ ఉండడం వల్ల ఈ టైం ఇవ్వలేక విద్యాశాఖ సమస్యలు మొత్తం అక్కడనే పేరుకోపోతున్నాయి. ప్రధానంగా గురుకుల పాఠశాలలో అన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ నడుస్తున్నాయి. అద్దెలు చెల్లించగా ఇప్పుడు తాళలేసే పరిస్థితి ఏర్పడుతుంది. గురుకులలో ఉన్నటువంటి అద్దెలు ఏవైతే ఉన్నా బకాయిలు ఎంటోనే విడుదలయ్యాయని కూడా మా వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తూ ఈ బకాయిలు చెల్లించిన సెక్రటరియట్ సీఎం ఇల్లు ముట్టడించడానికి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు ముందుండి నడిపిస్తాయి అని తెలియజేస్తున్నాం. మామనాడు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ పీడీఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు కళాశాలలు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తాని అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా
ఇప్పటి వరకు కూడా విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నాయి. విద్యారంగానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికి 8,000 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలి. వాటిని విడుదల చేయలేని పక్షంలో పేద బడుగు బలహీన విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉంది అని, అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్స్ భవనాలు లేక చాలామంది విద్యార్థులు కూడా మామనార్ పట్టణానికి వచ్చి సర్టిఫికెట్లు తీసుకొని బ్యాకప్ వెళ్తున్న పరిస్థితి ఉంది. విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యారంగంలో 30% నిధులు కేటాయించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడి. ఇప్పుడు మనము రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు ఆధ్వర్యంలో బంధు పిలుపుని అనుగ్రహించారు. ఎందుకొరకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేక ఈ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది చాలా అశ్లీతం అయితే అయిపోతున్నది అనమాట. ఇంకో విషయం ఏంటంటే గురుకులాలకి నిజంగా సొంత భవనాలు లేక అద్దె భవనాలతో గురుకులాలు నడుపుతూ ఉన్నారు. అద్దె భవనాల్లో కూడా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నది. ఫుడ్ సరిగ్గా పెట్టట్లేక చాలామంది విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉన్నది. ఇంకోటి బెస్ట్ అవైలబుల్ గురించి కూడా రాష్ట్రంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టారు, కార్పొరేట్ కళాశాలలు పెట్టారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి ఫండ్ రాలేదని కొంతమంది స్కూల్స్ వాళ్ళు ఆ పేద విద్యార్థులతోన తల్లిదండ్రులతోన అమౌంట్ చాలా తీసుకుంటున్నారు. ఎందుకంటే మాకు అమౌంట్ రావట్లేదని చెప్పేసి, గవర్నమెంట్ మాకు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మన గద్వాల జిల్లా కలెక్టర్లు కూడా మన ఈ బెస్ట్ అవైలబుల్ గురించి చాలామంది లెటర్ ఇచ్చారు, మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇచ్చారు. కానీ వీటన్నిటికీ మా వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ పిలుపుని అనుకరిస్తూ వీటన్నిటికి పరిష్కారం అనుకరించాలని కోరుతా ఉన్నాం. డిగ్రీ కళాశాల విద్యార్థులు చదువుతున్నటువంటి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. ఈ యొక్క స్కాలర్షిప్ పెండింగ్ వల్ల చాలామంది విద్యార్థులు చాలా అనవస్థలకి గురవుతూ ఉన్నారు. వీటన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమాచారం అనుకరించి వీటికి సమాధానం అనుకరిస్తారని కోరుతా ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా టౌన్ సెక్రటరీని. ఈ యొక్క బంద్కు మెయిన్ ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి. ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ పాఠశాలల్లో కానీ ఎన్నో మౌలిక వసతులు లేకుండా పేద విద్యార్థులు విద్యకు దూరమైన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే, వెంటనే ఈ యొక్క దీనికి స్పందించి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కానీ సెక్రటరీ ముట్టడి కానీ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.